నమస్కారం. వెనుకోడు న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన వినుకొండ విద్యార్థులు. టౌన్ ఫస్ట్ సాధించిన గీతాంజలి స్కూల్ విద్యార్థి. ముగిసిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన. విజేతలకు బహుమతి ప్రదానం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన జనసేన. రెండు 2024-2025 10వ తరగతి ఫలితాలలో స్థానిక గీతాంజలి స్కూల్ విద్యార్థులు 595 టౌన్ టాప్ మార్కులతో సత్తా చాటారు. 600 మార్కులకు గాను 595 మార్కులతో టౌన్ టాప్ గా బి నిఖిల్ గణేష్ రెడ్డి నిలువగా, వై కీర్తి 594, జి జస్విని, పి గణేష్లు 593, వి సాయి, వర్షిత, జి పల్లవీలు 592, షేక్ హఫ్సర్ 591, వి భవ్యశ్రీ, ఎన్ స్నేహితాశ్రీ మరియు ఎస్ యశ్వంత్ రెడ్డి 590 వంటి మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో వినుకొండ ప్రతిభను చాటినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సి కృష్ణవేణి తెలిపారు. 590కి పైగా మార్కులు మొత్తం 10 మంది విద్యార్థులు సాధించి రికార్డును నమోదు చేయడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు, కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ సందర్భంగా జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు ముగిశాయి. ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగం 1500 కేజీల బండవరువు పోటీలు నందు 11 జతలు పాల్గొనగా మొదటి బహుమతి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగొట్టెపాడు గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎద్దులు 5116 అడుగులు లాగి మొదటి స్థానంలో ఉండగా, వీరికి మొదటి బహుమతి 55,000 రూపాయలు మూలక కృష్ణారెడ్డి, మూలక పెద్ద మందారెడ్డి, కానాల వెంకటేశ్వర్ రెడ్డి, చిగిరిల పాలెం వారు అందజేశారు. రెండో బహుమతి బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివరామకృష్ణ చౌదరి ఎద్దులు 5,000 అడుగులు లాగగా, వీరికి ప్రైజ్ మనీ 45,000 రూపాయలు ఉమ్మడివరం సర్పంచ్ వీరగంధం ఆనంద్ అందజేశారు. మూడవ బహుమతి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామ కంపటం వీరబ్రహ్మం నాయుడు ఎద్దులు 4,805 అడుగులు లాగా 35,000 రూపాయలు ప్రైజ్ మనీని గరిమిడి నాశ్రయ్య కోటేశ్వరమ్మ కుమారుడు శ్రీనివాసరావు పెద్ద కంచల్లా అందజేశారు. అదే విధంగా మిగిలిన 7 బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు మక్కెన వెంకట్రావు, ప్రెసిడెంట్ అనుమల సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మాదాల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు వినుకొండ మున్సిపాలిటీకి పార్టీ కన్వీనర్లను నియమించినట్లు వైసీపీ పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీనిలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ కన్వీనర్ గా కొత్తమాసు వెంకట సాంబశివరావు, వినుకొండ రూరల్ కన్వీనర్ గా దండు చెన్నయ్య, నూజర్ల కన్వీనర్ గా ముప్పురాజు వెంకటేశ్వర్లు, ఈపూరు కన్వీనర్ గా కొండవర్జు నాగేశ్వరరావు, బొల్లాపల్లి కన్వీనర్ గా కాకర్ల పెద్ద నారాయణ రెడ్డి, సేవలపురం కన్వీనర్ గా బోడెపూడి వెంకటేశ్వర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వినుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో సత్తా చాటింది. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మొత్తం విద్యార్థినీలు 221 హాజరు కాగా, ఉత్తీర్ణులైన వారు 196 మంది కాగా, ఉత్తీర్ణత శాతం 89%గా నమోదయ్యింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినీలకు అభినందన సభ ఏర్పాటు చేసి 600 మార్కులకు 591 మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చిన వి చాతుర్వ, కె ఖతిజా 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించారు. వీరిని ప్రధాన ఉపాధ్యాయులు కె నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జి శ్రీనివాసరావు, ఎంఈఓ జఫరుల్లా అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ లోని బైసారా దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనురాయల్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి సంబంధించి జనసేన పార్టీ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ, నిరాహార దీక్షలు, సంతాప సభలు వినుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. వినుకొండ నియోజకవర్గ జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, మండల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ రోజు ఉదయాన్నే నాతన మనోహర్ గారు కాన్ఫరెన్స్ కాల్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న జమ్మూ కాశ్మీర్ లో మన హిందూ యాత్రికుల మీద ఉగ్రవాద దాడి చేసి దాదాపు 30 మంది దాకా హతమార్చారు. మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో విచారణ వ్యక్తం చేస్తూ దీనికి నిరసనగా వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేటట్టుగా ఈ రోజున పార్టీ ఆఫీసులోనూ జెండాని సగానికి దించి నిరసన వ్యక్తం చేయడం, తర్వాత సాయంత్రం 6 గంటలకి కొవ్వొత్తి ర్యాలీ చేయమన్నారు. రేపు అనగా 24వ తారీఖున మన శివేస్తూపం దగ్గర ఒకరోజు దీక్ష, ఆమరణ దీక్ష, ఒకరోజు దీక్ష ఉంటుంది. దాన్ని విజయవంతం చేయాలి. అలాగే 25వ తారీఖున మానవహారంగా ఏర్పడి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేటట్టుగా ప్రార్థన చేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. దీనికోసం మన వినుకొండ జన సైనికులు అందరూ కూడా సిద్దమయ్యి కొవ్వొత్తి ర్యాలీకి ఎక్కువ మందిగా పాల్గొవాలా. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరోజు నిరాదీక్షకి శివేస్తూపం దగ్గరికి పేర్లు ఇవ్వాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఎంతో ఆవేదన చెందుతున్నాడు. మన భారతదేశాన్ని ఈ విధంగా టెర్రరిస్టులు ఇది చేయడం ఆయన చాలా కలత చెందాడు. వాళ్ళందరి ఆత్మలకి శాంతి కలిగించడం కోసం ప్రతి ఒక్క జన సైనికులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వినుకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్రా ఏసీ బస్సుకి మాచర్ల నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు డిఎం నాగేశ్వరరావు తెలిపారు. అదే విధంగా దుర్గి, కారంపూడి రోడ్డులోని బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.